వైశాఖ మాసం ఈరోజు 16వ రోజు. వైశాఖ పురాణమునందలి 16వ అధ్యాయం యముని పరాజయం గురించి మనం తెలుసుకుందాం. ఈ వైశాఖ పురాణమునందు 16వ అధ్యాయం చాలా విశేషమైనదని చెప్పవచ్చు. ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుందన్న సందేశాన్ని కూడా ఇస్తుంది. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి కీర్తిమంతుడనే రాజు తన ప్రజలందరినీ వైశాఖ వ్రతం ఆచరించమని ప్రోత్సహించాడు. ఈ వైశాఖ వ్రత మహిమ వల్ల ప్రజలందరూ ధార్మిక జీవితాలు గడిపి చివరికి స్వర్గాన్ని చేరుకున్నారు. దీనివల్ల యమలోకం ఖాళీగా మారింది. కోపంతో రగిలిపోతున్నటువంటి యమధర్మరాజు కీర్తిమంతునిపై దండెత్తి ఓడిపోయాడు. యమసేవకులు కూడా కీర్తిమంతుని వీరత్వానికి భయపడి పారిపోయారు. యమధర్మరాజు కూడా ఓడిపోయి తన తప్పిదాన్ని గ్రహించాడు. ఓటమి తరువాత యమధర్మరాజు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన విషయాలన్నీ కూడా వివరించాడు. బ్రహ్మదేవుడు కీర్తిమంతుడు ధర్మబద్ధమైన పాలన అందించడం వల్లనే ప్రజలు ఎక్కువ కాలం జీవించారని, వైశాఖ వ్రతం ఫలితంగా స్వర్గాన్ని పొందారని వివరించాడు. తన తప్పు తెలుసుకున్నటువంటి యమధర్మరాజు క్షమాపణ కోరాడు. ధర్మబద్ధమైన పాలన వల్ల మరణం ఆలస్యమవుతుందని, ప్రజలకు సుఖ సంతోషాలు కలుగుతాయని బ్రహ్మ వివరించాడు. అందుకే ఈ కథ ద్వారా ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుందన్న సందేశాన్ని మనకు ఈ వైశాఖ పురాణం 16వ అధ్యాయం తెలియచేస్తుంది. ఇక మనము అధ్యాయంలోని కథలోనికి వెళ్తే, నారద మహర్షి యమలోకమునకు వెళ్ళెను. యమలోక పరిస్థితిని కూడా చూచెను. అనంతరం యమునితో ఈ విధముగా పలికెను: ఓ యమధర్మరాజా, నీ లోకమున నరక బాధలు పడువారి రోదనధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడను ప్రాణుల పాపముల లెక్కను రాయుటమాని మునివలే మౌనముగా ఉన్నాడేమి? సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకములకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించను. యముడు కూడా దీనుడై ఈ విధముగా పలికెను: ఓ నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాకు వంశవాడైనటువంటి కీర్తిమంతుడని రాజు మిక్కిలి విష్ణు భక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతమును అవలంబించినట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రంగా శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భయము వలనో భక్తి వలనో దండన భయమునో తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములన్నీ పోగొట్టుకొని విష్ణులోకమునకు చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరూ కూడా లేరు. ఈ కారణమున నరకమునకు వచ్చువారు లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకమునకే వెళ్ళుచున్నారు. ఇందువలన నేను ఎండిపోయిన చెట్టు వలె ఉండిపోయాను. నాకు ఇట్టి పరిస్థితి పోయి పూర్వపు స్థితి రావలను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చెయ్యక అతడిచ్చు ద్రవ్యమును తీసుకుని ఊరక నుండివాడు తప్పక నరకమును పొందును. నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరుకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చెయ్యవలసినది ఏమి అని అడుగుదును అంటూ యమధర్మరాజు నారదునకు తెలిపెను. నారదుడను బాగున్నదని తన దారిన తాను వెళ్ళిపోయెను. యమధర్మరాజు తన వాహనమైనటువంటి మహిషమునెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులకు 10 కోట్ల యమభటులతో కీర్తిమంతుని పట్టణమును ముట్టడించి శంఖమునూది వానిని యుద్ధమునకు రమ్మని పిలిచెను. కీర్తిమంతుడను వచ్చినవాడు యమధర్మరాజుని తెలుసుకుని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులకు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించిన ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధములయందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాశ్రముతో అభిమంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూచి అందరూ బెదిరిపోయి ఆహాకారములను చేసిరి. అప్పుడు శ్రీహరి తన భక్తుడకు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరముకు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనులను గావించి మరలించి
యమునిపైకి మరలను. విష్ణు భక్తుడకు కీర్తిమంతుడను శ్రీహరికి నమస్కరించి ఆ సుదర్శన చక్రమును ఈ విధముగా స్తుతించెను. సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ త్వం సర్వలోక రక్షాయై హరిణాచ ధృత పురాత్వాం యాచేజ్జయ మంత్రాతుం విష్ణుభక్తం మహాబలం నృణాన్ దేవద్రుహాంకాలస్త్వమేవాహిన చాపరః తస్మాదేనం యమం రక్ష కృపాంకురు జగత్పతే అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముడిని విడిచి దేవతలందరూ చూచుచుండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడను తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుట గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను. అతడు తలవంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళెను. ఆ సమయమున బ్రహ్మ సభ దీర్చియుండెను. మూర్తములు అమూర్తములనగు వారిచే బ్రహ్మ సేవితుడయ్యుండెను. బ్రహ్మ దేవతలకు ఆశ్రయమైన వాడు, జగములు అను వృక్షమునకు బీజము విత్తనము అయినవాడు కూడా బ్రహ్మనే కదా. మరి అన్ని లోకములకును పితామహుడు ఇట్టి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు రూపము కలవారు. ఇతిహాస పురాణాదులు వేదములు ఇలా ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ కొలువుదీరిన బ్రహ్మను చూచెను. అంటే దేవతారూపమున బ్రహ్మ కొలువులో సేవించుచుండనని మనకు భావం. ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు ఎంతో సిగ్గుతో కొత్త పెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. తన వారందరితో వచ్చిన యముని చూచి సభలోని వారు క్షణమైనా తీరికయుండని ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చెను, తలవంచుకొని విషాదముగా ఉండుటకు కారణము ఏమి అని సభలోని వారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి, పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో ఉండుటనేమి అంటూ సభలో ఉన్నటువంటి భూతములు దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదములపై పడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అంటూ ఏడ్చెను. స్వామి, నన్ను రక్షించు, నీ ఉండగా నేను పరాభవమును పొందితిని. మానవుల పుణ్య పాపముల దెలుపు పటమున పాపములను వేరే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగా నిస్వార్థముగా చేతులు ముడుచుకుని ఉండవలసి వచ్చినది అంటూ నిశ్చేష్టుడై ఉండెను. దీనిని చూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావర జంగమ ప్రాణులన్నింటినీ ఏడ్పించు నితడే ఏడ్చుచున్నాడేమి, అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా, చెడు చేసిన వాడు చెడును పొందక తప్పునా అంటూ సభలోని వారు పలు పలు విధముగా తమలో తాము అనుకొనుచుండిరి. వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మపాదములపై పడిపోయినటువంటి యమధర్మరాజును దీర్ఘములు దృఢములు అగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి ఊరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు, నీ పని నిన్ను చేసుకొనకుండా అడ్డగించిన వారెవరు, ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరో వివరముగా చెప్పుము. నీవు ఎందులకు వచ్చితివి, అందరూ పరిపాలించువారే నీకును నాకును ప్రభువు కదా, భయము లేదు చెప్పుము అంటూ వాయువు అడగగా యమధర్మరాజు అయ్యా అంటూ అతి దీనముగా తన కథను తెలిపెను. 16వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.